రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కప్పపహాడ్ గ్రామ 8వ వార్డు మెంబర్గా బరిలో నిలిచున్న పల్లపు రమేష్కి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రజల కోసం నిలబడి ప్రజా సమస్యలపై కొట్లాడే ప్రశ్నించే గొంతును గెలిపించాలని రమేష్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పాలకుడిగా కాదు, మీ ఇంటి సేవకుడిగా పనిచేస్తా అని చెప్పారు. వార్డు సభ్యుడిగా గెలిపిస్తే వార్డు సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. వార్డులో ఇప్పుడు వార్డు మెంబర్గా నమస్కారాలు. నేను మీ రమేష్ పల్లపు, కప్పపహాడు ఒడ్డె నరసింహ కొడుకుని. అందరికీ సుపరిచితమే ఒడ్డె నరసింహ గారు. నేను గతంలో MBA కంప్లీట్ చేశాను. అదేవిధంగా ప్రొఫెసర్గా కాలేజీలలో చెప్పాను. ఒక 3-4 ఇయర్స్ నాకు అనుభవం ఉంది. అదేవిధంగా నేను ఇప్పుడు గ్రామ అభివృద్ధిలో నా వంతు తోడ్పాటు ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఇప్పుడు బీసీగా వస్తే సర్పంచ్గా నిలబడదాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఎస్సీగా వచ్చింది. నాకు ఇదైనా ఒక మెట్టుగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ముందుగా 8వ వార్డులో ఇప్పుడు వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాను. అయితే మా ఊర్లో ఉన్న ఇప్పుడు అన్ని వార్డులలో నార్మల్గా అన్ని కులాలు కలిసి ఉన్నాయి. కాకపోతే 8వ వార్డు అనేది టోటల్గా ఎస్సీకి సంబంధించింది. అది పూర్తిగా అన్డెవలప్డ్. అట్లా అన్డెవలప్డ్ ఉన్న వార్డుని ఎంచుకొని నేను దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను 8వ వార్డును ఎంచుకోవడం జరిగింది. జనరల్గా ఉంది కాబట్టి 8వ వార్డును నేను ఎంచుకోవడం జరిగింది. అక్కడ చూస్తే చాలా మటుకు సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, డెవలప్మెంట్ ఏ విధంగా లేదు. రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయి. కాబట్టి నేను అవన్నీ దృష్టిలో పెట్టుకొని 8వ వార్డుని ఎంచుకొని అక్కడ డెవలప్ చేసి ఊరికి ఇప్పుడు నమూనాగా దాన్ని తీర్చిదిద్దాలని, ఫలాని పర్సన్ అక్కడ 8వ వార్డు మంచిగా చేసిండు, రేపు ఫ్యూచర్లో గ్రామ సర్పంచ్గా ఎన్నికైతే గ్రామానికి వివిధ సేవా కార్యక్రమాలు చేస్తాడు అనే ఉద్దేశంతో నేను 8వ వార్డుకు అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నా యొక్క ఇప్పుడు గుర్తు వచ్చేసి సిలిండర్ గుర్తు. ఇది 4వ సీరియల్ నెంబరు 4 సిలిండర్ గుర్తు రావడం జరిగింది. కాబట్టి మీరు దయచేసి సిలిండర్ గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని